అది నందికొట్టు నియోజకవర్గము చుప్పాడుకొండ మండలం సంగనక గ్రామవాసి మా మరదలు సురేఖ, మా తమ్ముడు ఆనందరావు మా యొక్క కుటుంబంలో అనారోగ్య పరిస్థితి కలిగినప్పుడు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క కుటుంబాన్ని ఆపదల నుంచి కాపాడడానికి ఆయన కొంత ఆర్థిక సహాయాన్ని మాకు సహకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు నమస్కారం తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా ఇంట్లో ఇంకొక సహాయం కూడా మాకు జరిగింది. 2025 డిఎస్సిలో 2025 మెగా డిఎస్సిలో శ్రీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు మా యొక్క కుటుంబానికి ఒక కొత్త అద్భుతాన్ని మాకు ఇచ్చారు. మా చెల్లెలు నా తోబుట్టువు ఈ రమణమ్మ గారు మరి ఆమె యొక్క ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత పొంది పూనా స్టేట్ జాబ్ చేస్తూ ఇప్పటికి 6 నెలలు అవుతుంది. అందును బట్టి కూడా ప్రభుత్వానికి నా యొక్క హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. ఎన్నో అద్భుతాలు మరి ఎన్నో కార్యక్రమాలలో మరి ఈ యొక్క మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జేదల పెన్నిది ఆశాజ్యోతిగా మరి మా యొక్క దళిత వర్గం నుంచి మా యొక్క దళిత వాడలకు ఎంతో సేవ చేస్తూ మా యొక్క కుటుంబాలను అత్యున్నత స్థాయికి తీసుకోవడానికి ఎంతో ఆయన కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క పార్లమెంటు సభ్యుడైన నంద్యాల మరి పార్లమెంటు ఇన్ఛార్జి గారి గౌరవనీయులైన మాధవ శివానంద రెడ్డి గారు కూడా ఎంతో కృషి చేస్తూ మా యొక్క గ్రామాలకు, మా యొక్క మండలాలకు, మా యొక్క తాలూకాను ఎంతో అభివృద్ధి పరచడానికి, అదేవిధంగా నంద్యాల వైపు ఉన్న అన్ని గ్రామాలలో ఆయన ఎంతో సహకరిస్తూ రాజకీయంగాను ఆర్థికంగాను అనేక కుటుంబాలను ఆదుకోవడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నందుకు ఆయన కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఎమ్మెల్యే సార్ గారికి, శాసనసభ్యులైనటువంటి వారికి మా కుటుంబం తరఫున, మా సంఘం తరఫున, మా గ్రామం తరఫున అందరికీ వందనాలు, నమస్కారాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా అన్నగారు మన్నూరు యొక్క ఎన్వై సొసైటీ యొక్క చైర్మన్ గారికి, ఈ యొక్క సంగనంచ టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీనివాసరెడ్డి మామ గారికి, ఇక్కడ వచ్చిన తూర్చెల్ల వెంకటేశ్వర అన్న గారికి, మరి అదేవిధంగా మండలం నుంచి వచ్చిన మోహన్ రెడ్డి అన్న గారికి, ఈ యొక్క మండలంలో ఎందరైతే మా యొక్క మండలంలో మా యొక్క తాలూకాలో టీడీపీ నాయకులు, అధికారులు ఎందరైతే వారు మాకు తోడు నీడగా సహకరిస్తున్నారు వారందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.